వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ట్రావెలింగ్‌లో ఉండడం వల్ల కొంచెం లేట్‌గా నేను రికార్డ్ చేస్తున్నాను. బట్ కాకపోతే అప్ టు డేట్ ఏవైతే న్యూస్ అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ నేను కూడా కవర్ చేస్తాను. ప్రెజెంట్ వచ్చేసరికి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. క్రూడ్ ఆల్మోస్ట్ $100 దగ్గరలోకి వస్తుంది. సీజ్ ఫైర్ ఎక్స్‌టెన్షన్ అవుతునేటట్టు కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. కానీ పర్టిక్యులర్‌గా డేట్ అయితే మాత్రం లేదు. సో దీనివల్ల అన్‌సర్టెనిటీ ఇంకా ఉంటుందా? లేదా? సేమ్ టైమ్ ఈరోజు మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు? అండ్ నిన్న చూస్తే స్ట్రాంగ్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. మరి ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఏమైనా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? హెచ్‌సిఎల్ టెక్ ఎర్నింగ్స్ వచ్చినాయి. వాటి గురించి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం కంప్లీట్‌గా ఎండింగ్ వరకు అయితే మాత్రం చూడండి. అండ్ మోర్ ఓవర్ వీడియో చూసినేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఓకే. డౌ జోన్స్ అయితే 293 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. నాస్డాక్ 144 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా బీరిష్ షేడే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్‌లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఏషియన్ మార్కెట్ 6 తర్వాత ఓపెన్ అవుతాయి కాబట్టి ఇది పక్కన పెడదాం. అండ్ యూరోపియన్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ 2 కూడా నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. యూఎస్ మార్కెట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న వార్నింగ్స్, యూఎస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న వార్నింగ్స్. సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ టైం అనేది ఎండ్ అవుతుంది. యాక్చువల్‌గా ఇక్కడ టైం గురించి కూడా మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ట్రంప్ ఏమంటాడంటే ఏప్రిల్ 22 నేను 22 అన్నానంటే 22నే. వాళ్ళ పరంగా ఏప్రిల్ 22 ఎప్పుడొస్తది? మనకి ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా అయితే మాత్రం మన నైట్ 6, 7 అయినేటప్పుడు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అవుతది. ఓకే. సో అంటే ఈరోజు మన నైట్ అయ్యేసరికి అప్పుడు సీజ్ ఫైర్ టాక్స్ గురించి అంటారు. ట్రంప్ అంటాడు సో బుధవారం నాడు సాయంత్రం వరకు టైం ఉంది. అంతవరకు చూద్దామని అంటారు ట్రంప్. అండ్ పాకిస్తాన్ వాళ్ళు అంటారు సో టైం ఎండ్ అయిపోతుంది. సో తొందరలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని. ఇరాన్ వాళ్ళు అంటారు ఇరాన్ వాళ్ళకి మనకి పాకిస్తాన్‌కి మోస్ట్‌లీ ఆల్మోస్ట్ ఒకటే టైం ఉంటది. సో ఒక పక్క ఇరాన్ వాళ్ళు అంటారు సో ఈ సీజ్ ఫైర్‌కి అయితే మాత్రం మేము వెళ్ళబోము. సో ఎటువంటి కండిషన్‌లో అయినా గానీ మేము ఈ సీజ్ ఫైర్‌కి అంగీకరించడానికైతే మాత్రం ముందుకైతే మాత్రం వెళ్ళాలని అనుకోవట్లేదు. అంగీకరించడానికి మేము రెడీగా అయితే మాత్రం లేదు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ప్రతి ఒక్క వార్‌షిప్స్ గానీ, సేమ్ టైమ్ మా మిలిటెంట్స్ గ్రూప్స్ గానీ అన్నీ కూడా యాక్టివ్ అయినాయి. అండ్ మేమైతే మాత్రం యుద్ధానికి మళ్ళీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈవెన్ ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ వాళ్ళు కూడానా ఏదైతే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయో, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నవన్నీ కూడాను యూఎస్ వాళ్ళైతే మాత్రం కంప్లీట్‌గా వాటిని సీజ్ చేశామని చెప్తున్నారు. అండ్ ఇంకోటి కూడా యూఎస్ రెడీగా ఉంది. ఇరాన్ దగ్గర నుంచి ఏ షిప్స్ అయినా గానీ వెళ్తున్నా లేదా ఇరాన్‌కి టోల్ ఫీ పే చేసి ఏ షిప్స్ అయినా గానీ తీసుకుంటున్నా గానీ వాళ్ళ మీద శాంక్షన్స్‌ని విధిస్తామని చెప్పి క్లియర్ కట్‌గా యూఎస్ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ అన్‌సర్టెనిటీ స్టేట్మెంట్స్ ఉండడంతోటి యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. ఇక్కడ యూఎస్ మార్కెట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఒక్కసారి ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ 2 కూడా పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి 252 పాయింట్స్ పాజిటివ్. నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 195 పాయింట్స్ పాజిటివ్. 2 కూడా పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అక్కడ ఇండెక్స్ ఏమో నెగెటివ్, ఇక్కడ ఫ్యూచర్స్ ఏమో పాజిటివ్. సడెన్‌గా ఫ్యూచర్స్ పాజిటివ్‌గా టర్న్ అయిపోవడానికి కారణం ఏంటి? కొన్ని అప్డేట్స్ యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినాయి. అందులో వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఐ మీన్ వైట్ హౌస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. జేడీ వాన్స్ గారు అయితే మాత్రం పాకిస్తాన్‌కి ట్రావెల్ చేయట్లేదు. బికాజ్ నెగోషియేషన్స్ పరంగా ఇరాన్ సైడ్ నుంచి ఎక్కడ కూడా పాజిటివ్ రియాక్షన్ కనిపించట్లేదు. ఇలాంటి టైంలో మేమెందుకు పాకిస్తాన్‌కి ట్రావెల్ చేయాలి? అండ్ దట్ టూ వచ్చేసరికి 22nd ఈవెనింగ్ అంటే మనకి వెన్స్‌డే ఈవినింగ్ కదా! 22nd వరకు టైం ఉంది. ఈలోపు వాళ్ళు ఏం మాట్లాడతారో చూస్తాం. వాళ్ళు వస్తామని అనుకుంటేనే మేము బయలుదేరుతాం. లేదనుకుంటే మా సైడ్ నుంచి మేము ఫాస్ట్‌గా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం మాకైతే మాత్రం లేదు. మేమైతే మాత్రం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. పీస్ డీల్‌గానే సిద్ధంగా ఉన్నాం. సేమ్ టైమ్ వచ్చేసరికి యుద్ధంగానే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా మెరైన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అట్లనే మా వార్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో, మా మిసైల్స్, మా మిలిటెంట్స్ అన్నీ కూడాన ఇరాన్‌ని చుట్టుముట్టి ఉన్నాయి. ఏ టైంలోనైనా గానీ మేము అటాక్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం. మేమైతే మాత్రం నెగోషియేషన్స్‌కి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రాకుండా వెళ్ళబోము అని చెప్పి క్లియర్ కట్‌గా వైట్ హౌస్ నుంచి ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ మార్కెట్‌ని కొంచెం బూస్టప్ చేయడానికి అయిందనమాట. అదేంటంటే ట్రంప్ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళకి ఒక స్లైట్ వార్నింగ్ ఇస్తూ సీజ్ ఫైర్ రూపంలో అయితే మాత్రం చేసుకుందాం అనేటట్టే చెప్పారు. ఏంటంటే
ఒకవేళ కానీ ఈ సీజ్ ఫైర్ చేయకపోతే మాత్రం ఇరాన్కి $500 మిలియన్ ఒక డేకి అయితే మాత్రం రెవెన్యూ పోతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు ఇరాన్ చిప్స్ని బ్లాక్ చేసాం, దీనివల్ల ఆల్రెడీ వాళ్ళకి లాస్ ఫేస్ చేస్తున్నారు. ఇదే కానీ కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఇంకా లాస్ కంటిన్యూ అవుతుంది. మోర్ ఓవర్ వాళ్ళ ఇన్ఫ్రాస్ ఇంకా మేము డ్యామేజ్ చేయలేదు, మేము చేయకుండానే వాళ్ళకి $500 మిలియన్ వరకు రెవెన్యూ డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ కానీ మేము వాళ్ళ ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేస్తే ఎంతవరకు జరగచ్చు. అందుకే సీజ్ ఫైర్కి రమ్మని మేము కోరుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళు ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ సీజ్ ఫైర్ని పాజిటివ్గానే ఎండ్ చేస్తామని చెప్పారు. ఒక పక్క సీజ్ ఫైర్ జరగకపోయినా జరిగితే నేను పాజిటివ్గానే ఎండ్ చేస్తానని ట్రంప్ ఏదైతే చెప్తున్నారో దీన్ని బట్టి యుఎస్ వాళ్ళు క్లియర్గా వార్ ఎండ్ చేయడానికే చూస్తున్నారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద నెక్స్ట్ పాయింట్. ఈవెన్ ఇంకోటి అప్డేట్ కూడా ఉంది, అదేంటంటే ట్రంప్ అయితే మాత్రం ఈ సీజ్ ఫైర్ యొక్క డెడ్లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. అయితే పర్టికులర్గా ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేది రిపోర్ట్ అనేది ఇవ్వలేదు. ఎప్పటికీ కూడా అన్సర్టెనిటీ ఉంది, కానీ నేను సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తున్నానని చెప్పారు. యాక్చువల్గా సీజ్ ఫైర్ అయిపోతుంది అని అంటే అటాక్ మొదలు పెట్టాలి, కానీ అటాక్ మొదలు పెట్టకుండా సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తున్నానని చెప్పారు. పర్టికులర్గా ఎంతవరకు ఎక్స్టెండ్ అనేది నేను చెక్ చేశాను, బట్ అది తెలియలేదు. సో ఎవరికైనా కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పులేదు. తెలియకపోతే తెలియదనే చెప్పాలి. సో నాకైతే మాత్రం నేను ఎన్ని న్యూస్ అప్డేట్స్ చూసినా సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ చేయడం కోసం ట్రంప్ అనౌన్స్ చేశారనే ఉంది తప్ప పర్టికులర్గా 10 రోజులనో లేకపోతే నెక్స్ట్ 7 days కనో నెక్స్ట్ 10 days కనో ఏమీ చెప్పలేదు. ఈ కమింగ్ ఫ్రైడేలో అయితే మాత్రం ఇజ్రాయిల్ది హెజ్బుల్లాది పీస్ డీల్ అయితే మాత్రం ఉంది. సో ఆ టైంలో మోస్ట్లీ మాట్లాడదాం అనేటట్టు అయితే మాత్రం ఉంది తప్ప ఎక్కడ కూడా ఏం మాట్లాడేటట్టు అయితే మాత్రం లేదు. సో అందుకే ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇప్పటికీ కూడా అన్సర్టెనిటీ అయితే ఉంది, కానీ యూఎస్ వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్స్కి బూస్టప్. అందుకే యూఎస్ మార్కెట్స్ రికవరీ అయిపోయినాయి. ఈవెన్ మన నిఫ్టీ కూడా 24,392 దగ్గర గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. మనకు నిఫ్టీ 50 ఎస్టర్డే క్లోజ్ అయింది అయితే మాత్రం ఇక్కడ చూడొద్దు, ఎందుకంటే ఇది జూన్ ఫ్యూచర్స్ని చూపెడుతుంది. అందుకే మేజర్ ఇండెక్సెస్లోకి వెళ్ళి మెయిన్ మన నిఫ్టీ 50 ఎస్టర్డే ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి, 24,576. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూడండి, 24,451. అప్రాక్సిమేట్లీ 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ మార్నింగ్ 1:12 ఆ టైంకి అయితే మాత్రం మిడ్-నైట్ 12కి అయితే 200 పాయింట్లు పైగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ నిఫ్టీ 50 అయితే చూపించింది. దానికి కారణం క్రూడ్ చూడండి, ఆల్మోస్ట్ 100 దగ్గరికి వచ్చేసింది. ఒకనొక ఎక్స్టెంట్లో 99.3 కూడా వెళ్ళింది. సో స్లోగా 100కి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మార్కెట్స్ మీద మళ్ళీ ఇన్ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుందేమో అని చిన్న ఫియర్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 89.34 దగ్గర ఉంది. అటాక్స్ అనేది ఏ టైంలో చేస్తారనేది ఎప్పుడూ చెప్పలేం, ఎందుకంటే ట్రంప్ ఎట్లా ఉంటాడో మనకి తెలియదు. కానీ యుద్ధాన్ని పాజిటివ్ వేలో ఎండ్ చేయడానికి ట్రంప్ అయితే మాత్రం ఇండైరెక్ట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది ఉంటారుగా, లోపల చాలా భయం ఉంటుంది, బయటికి ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళ యాక్షన్స్ బట్టి తెలిసిపోతుంది. ట్రంప్ కూడా ప్రెజెంట్ రైట్ నో అట్లానే చేస్తాను. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రెజెంట్ రైట్ నో రీఫండ్స్ తను మొదలు పెట్టారు. 2 వచ్చేసరికి యూఎస్ పరంగా డెట్స్ పెరిగిపోతున్నాయి. 3 వచ్చేసరికి ఈ టైంలో ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం అతనికి ఇంకా ప్రెజర్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ యూఎస్ పైన ప్రెజర్ ఉంది కాబట్టి యుద్ధానికి సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఇలాంటివి ఏవో చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్ప మోస్ట్లీ వార్లోకి మళ్ళీ కూడా దిగితే మాత్రం అది యూఎస్కే బిగ్గెస్ట్ లాస్. ఇది మార్కెట్స్కి ఎప్పుడో తెలిసిపోయింది. అంటే గత 2-3 వారాల నుంచి మార్కెట్లో ఇదే నడుస్తుంది కాబట్టి మార్కెట్స్ తెలిసిపోయింది. అందుకే అంత రియాక్ట్ అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ సీజ్ ఫైర్ ఎండ్ అయిపోతుంది, అటాక్స్ మొదలవుతాయని అనుకుంటే యూఎస్ మార్కెట్స్ క్రాష్ అవుతుంటాయి. మన గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్లు 400 పాయింట్లు నెగిటివ్గా ఓపెన్ అవుతుంది, కానీ న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది. అంటే 100 పాయింట్స్ అంటే పెద్ద గ్యాప్ డౌన్ అయితే మాత్రం కాదు. సో అందుకే జస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కాబట్టి మనకి ట్రేడ్ సెటప్ కూడా కొంచెం ఈజీ అవుతుంది. సో ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అక్కడికే మనం వద్దాం. నా ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటా పరంగా చూసుకుంటే ఎఫ్ఐ 1918 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ ఏమో 2221 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐ వాళ్ళు అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఎఫ్&ఓలో పొజిషన్స్ బిల్డ్ చేసిన డేటా చూసుకుంటే 1.74 lakh పొజిషన్స్ నెగిటివ్గా ఉన్నాయి ఎఫ్ఐఐ. ప్రొప్రైటరీ ట్రేడర్స్ పొజిషన్స్ స్లోగా బుల్లిష్ టర్న్ అయినాయి, ఎందుకంటే మార్కెట్స్ షార్ట్ కవరింగ్ చేస్తున్నాయి కదా, అందువల్ల ఈ పొజిషన్స్ మనకి బుల్లిష్ టర్న్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఎఫ్ఐఐ అయితే మాత్రం ఎప్పటికీ ఫ్యూచర్ సైడ్ నెగిటివ్ సైడే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా షార్ట్ కవరింగ్ ఎస్టర్డే 10% చేశారు. 10% చేసినా స్టిల్ 70% షార్ట్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి అంత ఫాస్ట్గా మనం బిలీవ్ చేయలేం.
అది లెవెల్స్ బట్టి డిసైడ్ అవ్వగలుగుతాం. ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐఐ మార్కెట్లో అగ్రెసివ్గా లేరని ఇక్కడ చేస్తున్న షార్ట్ కవరింగ్ బట్టి మనకి అర్థమవుతుంది. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇక్కడున్న క్యాష్ మార్కెట్లో పంప్ చేసిన నెంబర్ 1900 క్రోర్ నెగిటివ్ సైడ్ అంటే పెద్ద నెగిటివ్ నెంబర్ కూడా కాదు. వాళ్ళు మార్కెట్ని నెగిటివ్ ఒపీనియన్ మెయింటైన్ చేసినప్పుడు 6000 7000 క్రోర్స్ బీరీ షేడ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అంతగా అయితే మాత్రం ఏమీ లేదు. నా ఇవన్నిటి పరంగా చెక్ చేసుకుంటే నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతునేటప్పుడు మనం ఎలా కన్సిడర్ చేసుకొని ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు నేను మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్లో కూడా ఒకటి మాట్లాడాను, మీకు గుర్తుందనుకుంటా. బీరిష్ షెడ్ మూమెంటం మనకి రీసెంట్ హైస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు 50% రికవరీ అయిపోయింది. ఎప్పుడైతే 50% మార్కెట్లో రికవరీ అయిపోయిందో మార్కెట్ నెగిటివ్ సైడ్ మెయింటైన్ చేసిన కంప్లీట్ వ్యూ అనేది స్లోగా పాజిటివ్ సైడ్ టర్న్ అవుతుందని అర్థం. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఒక ట్రెండ్లో 50% కానీ ఫాల్ అయిపోతే మాత్రం ఆ ట్రెండ్ సస్టైన్ అవ్వడం కష్టం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బీరిష్ షెడ్ వచ్చిన ట్రెండ్ ఏదైతే ఉందో అందులో 50% రికవరీ అవుతునేటప్పుడు మోస్ట్లీ ఆ బీరిష్ షెడ్ ట్రెండ్ కూడా సస్టైన్ అవ్వడం కష్టం అనమాట. పొజిషనల్గా మార్కెట్స్ బుల్లిష్ షేడే చూపెడుతున్నాయి కాబట్టి మార్కెట్ ఇప్పుడు డిప్ అవుతునేటప్పుడు ఆ 50% లైన్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. లేదు అని అనుకుంటే ఇంకొకటి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చిన్న హాల్ట్ అయినట్టు డే బిఫోర్ ఎస్టర్డే మనకు కనిపించింది. కానీ ఎస్టర్డే బుల్స్ మార్కెట్లో విన్ అయినట్టు కూడా మనకు అర్థమైంది. అలా బుల్స్ విన్ అయినట్టు అనిపించినప్పుడు ఆ బుల్స్ని బీట్ చేసి మార్కెట్లో బియర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యారని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఫామ్ అయిన క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతునేటప్పుడు మనకు అది అర్థమవుతుంది. అంటే మన యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఎనీథింగ్ ఎస్టర్డే యొక్క లో అండ్ సేమ్ టైం అండ్ ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో దాని యొక్క లోయెస్ట్ పాయింట్ 24,360. ఎనీథింగ్ 24,360 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం బీరిష్ షెడ్ మార్కెట్స్ రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ కానీ 24,360 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మార్కెట్ స్లోగా 360కి టచ్ చేసైనా పైకి వెళ్ళచ్చు. ఈరోజు ఎనీథింగ్ మార్కెట్లో ఫాల్ వస్తే మాత్రం 360 వరకే ఎక్స్పెక్ట్ చేయండి. పొజిషనల్గా బీరిష్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎక్స్టెండ్ చేశానన్నారు, ప్రాపర్ టైం లేదు. 22 ఈవినింగ్తో ఎండ్ అవుతుంది నా టైం ప్రకారంగా ట్రంప్ చెప్తున్నారు. మరి ఈరోజు ఈవినింగ్తో ఎండ్ అయిన తర్వాత ట్రంప్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? అది కూడా చెప్పలేము. సో మోస్ట్లీ అన్సర్టెనిటీ పరంగా ఈ వార్ పరంగా అయితే మాత్రం ఏ న్యూస్ ఎప్పుడు ఎట్లా వచ్చి మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించద్దు. ఆన్ ద అదర్ సైడ్ నిఫ్టీ 50 సైడ్ అయితే మాత్రం 24,358 చాలా ఇంపార్టెంట్. పోనీ ఇంకా మీరు చూసుకుంటానంటే ఇంకొక పాయింట్ కూడా నేను మీకు చెప్తాను. ఎస్టర్డే ఒక నో ట్రేడింగ్ జోన్ అయితే మాత్రం ఫామ్ చేసింది. నో ట్రేడింగ్ జోన్ అని ఎందుకు చెప్తున్నాను? బికాజ్ నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఒక రేంజ్లో మూవ్ అయింది. ఈ రేంజ్లోనే ఉంది. ఒకవేళ కానీ ఈ రేంజ్లో ఎక్కడైనా కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అనుకోండి, లేదా దీని బిలో ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ టైం ఇవ్వండి. ఈ హాఫ్ అన్ అవర్ కానీ రివర్స్ అయిపోయి వీటి అబౌవ్ క్లోజ్ అయిపోయింది అని అనుకోండి, మేబీ మార్కెట్ బుల్లిష్ షేడ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒకవేళ కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ బీరిష్ షేడే వచ్చింది అనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ద ఫస్ట్ ఫాల్ అప్ టు 24,360 అండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఒకవేళ కానీ 24,360 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ డిప్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ. ఇది అనదర్ అప్డేట్ అయితే మాత్రం. సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా అంతే. జోన్ చూసుకోండి. సెన్సెక్స్లో కూడా సపోర్ట్ లెవెల్ నేను మీకు డ్రా చేస్తున్నాను చూడండి. సెన్సెక్స్ కూడా సో యాజ్ పర్ సెన్సెక్స్ 78,500, ఎనీథింగ్ ఈ 78,500 లెవెల్ బ్రేక్ అయితే బీరిష్ షేడ్ అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా దెర్ ఈస్ వన్ నో ట్రేడింగ్ జోన్ అండ్ ఎనీథింగ్ ఈ జోన్ కానీ బ్రేక్ అయితే మనం ఇక్కడి వరకు ఫాల్ చూస్తాం. ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు మనం ఫాల్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 56,700 అది బ్రేక్ అయితే బియర్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ సైడ్ కూడా 26,568 ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం బియర్ మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇవి మెయిన్ పాయింట్స్. వెన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్, ఎప్పుడైతే మనకి వార్ పరంగా సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అయిందని చెప్పిందో బిట్ కాయిన్ 74,800 నుంచి 77,000కి రీచ్ అయిపోయింది. 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే స్లోగా 78,000 మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది. మీ అందరికీ తెలుసు కదా, నిఫ్టీ వన్స్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అవుద్ది. ఆల్రెడీ రీచ్ అయిపోయింది. అంటే నిఫ్టీ అంటే అదే బిట్ కాయిన్ ఇప్పుడు డిప్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. దీన్ని పుల్ బ్యాక్ అంటారు. ఒకవేళ ఈ పుల్ బ్యాక్లో కానీ 78,000 లెవెల్ బ్రేక్ అయితే ఎనదర్ 6,000 పాయింట్స్ మూమెంటం అనేది మీరు బిట్ కాయిన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అయితే మాత్రం అప్పుడు మనం 93,000 వరకు మూవ్ చేయడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ 78,000
అండ్ ఎనీథింగ్ ఈ 78,000 లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ చూడొచ్చు. లేకపోతే మాత్రం ఇక్కడ 78,000 దగ్గర రీచ్ అయిన తర్వాత ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి అప్పుడు మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం మనకు ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ పరంగా అయితే మాత్రం ఎస్టర్డే ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో డిప్ అయితే మాత్రం మనం చూసాం. కానీ మీకు గుర్తుందా, ఏదైతే నో ట్రేడింగ్ జోన్ డ్రా చేసుకున్నామో అదే నో ట్రేడింగ్ జోన్ దగ్గర మార్కెట్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అయినా కానీ ఈ 4,700 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం గోల్డ్లో డిక్లైన్ చూస్తాము. బట్ ఇప్పుడు రైట్ నౌ సపోర్ట్ లెవెల్ దగ్గరికి అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మనము రీసెంట్ హై వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ మనం 5,400 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. గోల్డ్లో ఈరోజు నైట్ వరకు కొంచెం గోల్డ్ వరకు వెయిట్ చేయండి. ఎనీథింగ్ ఈరోజు నైట్కి కానీ అటాక్స్ కనపడితే గోల్డ్ డిక్లైన్ అవుతుంది. డిక్లైన్ అయినప్పుడు 4,700 అవుట్ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ డ్రాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ 76 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ సిల్వర్. ఈవెన్ ఎస్టర్డే సిల్వర్ని రీటెస్ట్ చేసింది ఆ సపోర్ట్ లెవెల్. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 76ని రీటెస్ట్ చేస్తుంది, ఇప్పుడు బౌన్స్ అవుతుంది. అండ్ ఎనీథింగ్ ఒకవేళ ఇక్కడ బౌన్స్ అవుతునేటప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్తో పుల్ బ్యాక్ ఇస్తే మేబీ మనం 84 వరకు చూస్తాం. లేదనుకుంటే మాత్రం ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే మాత్రం 66 వరకు డిక్లైన్ అవడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. గోల్డ్ సిల్వర్ కమోడిటీస్లోని మ్యాక్సిమం 11 వరకే మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద MCX కమ్యూనిటీస్ ట్రేడింగ్. బట్ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో కింద నేను లింక్ కామెంట్ బాక్స్లో పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 24/7 గోల్డ్ అండ్ సిల్వర్ బిట్ కాయిన్స్లో కూడా విత్ లెవరేజ్ వితౌట్ ఎక్స్పైరీ మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఎనీ వన్ ప్లానింగ్ టు ట్రేడ్ త్రూ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ డెఫినెట్గా కింద నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. స్టాక్స్ పరంగా ఈరోజు HCL టెక్ నెంబర్స్ అయితే మాత్రం నాకు బిగ్ పాజిటివ్ అనిపించలే, న్యూట్రల్గానే అనిపించినాయి. మేబీ ఇది HCL టెక్ని డ్రాగ్ చేయొచ్చు, ఎందుకంటే రెవెన్యూ కేవలం సింగిల్ డిజిట్తో గ్రో అయింది. ఎబిటా 10% డిక్లైన్ అయింది. ఎబిటా మార్జిన్ 210 బేసిస్ పాయింట్స్ డ్రాప్ అయినాయి. నెట్ ప్రాఫిట్ 10% పెరిగింది. అండ్ డివిడెంట్ అయితే 24 రూపీస్. ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అయితే 40 రూపీస్. HCL టెక్ నెంబర్స్ కొంచెం న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చింది కాబట్టి ఇది మేబీ కొంచెం ఐటీ స్టాక్స్ని ట్రిగ్గర్ చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ కంపెనీస్ సైడ్ నుంచి కానీ ఐటీ సెక్టర్ నుంచి అయినా మాత్రం పొజిషన్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నెంబర్స్ కూడా సింగిల్ డిజిట్ గ్రోత్ చూపించింది. రెవెన్యూ 7.4%, ఎబిటా 4.2% అండ్ ఎబిటా మార్జిన్ 40 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అయినాయి. బట్ నెట్ ప్రాఫిట్ 20% జంప్ అయింది. ఇవన్నీ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్స్. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ కూడా చూడండి. వాటి బట్టి పెర్సిస్టెంట్ సిస్టమ్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం డిపెండ్ అయ్యి ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సైంట్ డిఎల్ఎం కంపెనీలో కూడా 27% ఇయర్ ఆన్ ఇయర్లో డిక్లైన్ వచ్చింది. మార్జిన్స్ 170 పాయింట్స్ డిక్లైన్. ఎబిటా 24.9% డిక్లైన్. రెవెన్యూ 13.8% డిక్లైన్ అయింది. ఈవెన్ సైన్ డిఎల్ఎం నెంబర్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు. టాటా ఎలక్సీ నెంబర్స్ కొంచెం పాజిటివ్ అప్డేట్సే కనపడుతున్నాయి, కానీ ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ రెవెన్యూ కంపారిజన్. రెవెన్యూ 4.2, ఎబిటా 11%, ఎబిటా మార్జిన్ 140 బేసిస్ పాయింట్స్, నెట్ ప్రాఫిట్ 220 crores అండ్ డివిడెండ్ అయితే మాత్రం 75 రూపీస్ పర్ షేర్ అయితే మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో అయితే పాజిటివ్ వచ్చింది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనం చూడాలి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇయర్ ఆన్ ఇయర్లో నెంబర్స్ అన్నీ కూడా నెగిటివ్గానే వచ్చినాయి. బట్ 3.4 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ అన్ని నెగిటివ్గానే వచ్చినాయి కాబట్టి మేబీ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కంపెనీ రీసెంట్ డేస్లో కూడా టాటా సన్స్ IPOకి వస్తుందన్న రీజన్తో పెరిగింది. ఆ పెరిగిన మూమెంటం ఏదైతుందో అది ఇప్పుడు మోస్ట్లీ డిక్లైన్ అవడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. మేధా స్టాక్స్ గురించి చెప్పాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. ఏమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. ఇంకోటి నేను ట్రావెలింగ్లో ఉండడం వల్ల రేపు ఎల్లుండి నేను మీకు కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయడం అనేది కష్టం. స్క్రీన్ రికార్డ్తోనే చెప్తాను, దయచేసి దాన్ని యాక్సెప్ట్ చేయండి. హోప్ క్లియర్ కట్గా ఇప్పటివరకు నేను చెప్పిన అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ అట్లనే కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.